మగాళ్ళు మీ నోటితో ఎలా చెప్తారు? నా కొడుకు చేసిన పంచాయతీల్లో ఇలాంటి వచ్చిండవా? రఘుతో చెప్తే తప్పే ఉంది. ఎందుకు చేసావే? ఎందుకు చేసావా పని? అందరూ నన్నే తప్పుపడుతున్నారు. చివరికి నా కొడుకు కూడా నన్ను దూరం పెట్టేస్తున్నాడు. నేనే దూరం అయిపోవడం మంచిది. నేను చచ్చిపోతాను. ఏ దూలానికో ఫ్యాన్ కో చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. బావగారు, సీను, వదిలేయండి. వెళ్ళు. గదిలోకి వెళ్తావో లేదంటే గోదాట్లోకి వెళ్తావో వెళ్ళు. రఘు, ప్రాణం తీసుకునే ముందు ఒక్కసారి నా గురించి ఆలోచిస్తే బావుంటుంది. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా వచ్చి ఇక్కడ న్యాయం జరుగుతుందనుకునే వాళ్ళు ఈ ఇంట్లో ఇలాంటి పరీక్షలు చేయించారంటే నాకున్న పేరు మర్యాద అన్నీ మంటగలిసిపోతాయని మీకెవ్వరికీ తెలీదా? అయోధ్యలంక రఘురాం ఎదురుపడితే చేతులెత్తి దండం పెడతారు. ఇవాళ మీరు చేస్తున్న పనులకి నేను దండం పెట్టాల్సి వస్తుంది. చూడండి, నాకే గనక చెడ్డ పేరు తీసుకురావాలని చూస్తే మీరందరూ జానకిని విధవరాలిగా చూస్తారు. బాగా అయ్యో, చూసావా పద్మ? చివరికి పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందో చూసావా? అందుకని ఇప్పుడు చూస్తూ కూర్చుంటే ఎగ్జామ్స్ లో నేను ఫెయిల్ అవుతాను. పరీక్ష తప్పడం కన్నా నెల తప్పడం. నిన్ను ఆద్య ఆద్య వదులు వదులు. ఆద్య 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 అమ్మా, అయ్యో అమ్మా. జోక్ 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 చేసా. ఇంకొకసారి అలా మాట్లాడావనుకో పీక పిసికిస్తా. 3 నెలల్లో నువ్వు ఎదిగి చూపించు, అప్పుడు నా డిగ్రీలన్నీ నీకే ఇచ్చేస్తా. అర్థమైంది. నేను రాసుకుంటా, నువ్వు చదువుకో. థ్యాంక్ యూ.
అనుకుంటున్నట్టుంది. మరి కీస్ ఎలా? నువ్వు ఇక్కడే ఉండు. అమ్మయ్యా, రే అది నిద్రపోయింది. ఉండు, నువ్వు అటువైపు వెళ్ళు, నేను ఇటువైపు వెతుకుతాను.